చంద్రకొండ మండలం తుంగారం గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ వారు టాపీ మేస్త్రులకు వాళ్ల సిమెంట్ పై ఎలా వాడాలి ఎలా చేయాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్ అధికారులు డీలర్ నల్లపువ్వు రామారావు టాపీ మేస్త్రీలు పాల్గొన్నారు. చాలా మంది ఏంటంటే సున్నపురాయి అనుకుంటారు. సున్నపురాయి కాకుండా చాలా రకాల మూలకాలు ఉన్నాయి, ముడి పదార్థాలు ఉన్నాయి సిమెంట్ తయారవడానికి. ఒకప్పుడు ఏంటంటే గుండ్రంగా వచ్చేవి. ఇంకా ఇసుక కూడా అంతే, ఇసుకలో కూడా మట్టి శాతం ఎక్కువ అవుతుంది, సిల్ట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. గబ్బలు ఒక చోటు నుంచి రావట్లేదు కదా నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు పోసే దాంట్లో లిక్విడ్ కలిపి పోస్తే ఏంటంటే మొత్తం డ్రమ్లో పోయకూడదు, సీక్వెన్స్ గా రావాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనం మిక్సింగ్ అనేది కరెక్ట్ గా అవుతుంది. వేస్ట్ చేయకుండా మేము ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తా, పాయింట్ చెప్పేసి వెళ్ళిపోదాం సార్. కొంచెం మాకు టైం ఇల్లు కట్టేటప్పుడు మన ఇంటిని మన కింద పునాది నుంచి ప్లాస్టింగ్ వరకు పెయింట్ వరకు మా అల్ట్రాటెక్ సిమెంట్ అన్నీ ప్రపంచంలో మొత్తం 2వ స్థానంలో ఉంది. ఎందుకంటే సార్ మన కంపెనీ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతుంది. మేము తర్వాత ఆర్ఎంసీ ఉంది ఇండియాలోనే మన బెస్ట్. లిక్విడ్స్ ఉంటాయి సార్, ఇంక లిక్విడ్సే కాకుండా మన టైల్స్ ఉన్నాయి కదా సార్, టైల్స్ కూడా మన దగ్గర పౌడర్ ఉంటుంది. అదేదో మేము దాంట్లో వేడి ఉంటుంది సార్, వేడి ఉండి దానివల్ల మనకి ఆ వేడి వల్ల ఎక్కువ వేస్తారు. ఇంటి ఓనర్ అల్ట్రాటెక్ సిమెంట్ టెక్నికల్ మేనేజర్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్, అలానే ప్రవీణ్ గారు సేల్స్ ఆఫీసర్ అల్ట్రాటెక్ సిమెంట్ సేల్స్ ఆఫీసర్, అలానే మన రాణా ప్రతాప్ గారు కొత్తగా వచ్చారు అల్ట్రాటెక్ సిమెంట్ టెక్నికల్ ఆఫీసర్ సార్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్. తెలుసా సార్ అందరికి? భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ 1 అయింది. మన రీసెంట్ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే నెంబర్ 1 ఉంది సిమెంట్ అనేది. చాలా మంది అంటే స్లాబులకి ఒకటే వాడుతున్నారు అసలు అల్ట్రాటెక్ సిమెంట్. ఫుటింగ్స్ కాలము భీములకి వాడరు, లోకల్లో వాడుతున్నారు. ఓకే, కట్టుబడి ప్లాస్టిక్ ఎందుకు వాడట్లేదండి? కాలమ్స్ స్లాబ్స్ వరకు వేసుకుంటారు. అది మన అల్ట్రాటెక్ లో 2 టైప్స్ ఉంది సార్. అల్ట్రాటెక్ సూపర్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎగపడేది అందరికి కనపడుతుంది కదా, ఇది అల్ట్రాటెక్ సూపర్. దీన్ని వచ్చేసి మనము కాంక్రీట్ స్లాబ్స్ ఫుటింగ్స్ పిల్లర్స్ వాటికి వాడుకోవచ్చు. అలానే అల్ట్రాటెక్ లో ఇంకోటి ఉంటుంది, ఇంజనీర్ చాయిస్ ఉంటుంది, అది మీరు కట్టుబడి ప్లాస్టిక్ వాడుకోవచ్చేది. ఇప్పుడు మొన్న సెప్టెంబర్ లో GST తగ్గాక ఆల్మోస్ట్ ఎంత 10 నుంచి 20 రూపాయల తేడా ఉంది బ్యాగ్కి. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, నార్మల్ గా కాంపిటేటర్ బ్రాండ్ ఏ ప్రైస్ అన్నా కొంచెం 40 నుంచి 50 రూపాయల డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు 20 నుంచి 30 రూపాయలు అంతే. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఇంటిని దృఢంగా పటిష్టంగా ఉంచేదే సిమెంట్, అంతే కదా. ఏదో రేటు తక్కువ వస్తాం మామూలు పెట్టుకుంటే ఈ సిమెంట్ వరకు రాదు, ఇది అసలు చేసినా కానీ మనకి ఇబ్బంది. మీరు చెప్పేది కూడా మంచి సిమెంట్, మంచి ఇసుక, మంచి స్టీల్ అవన్నీ మంచి చెప్పాలి. స్టీల్ చెప్పాలా, మీరు కొలతలు కూడా చెప్పాలా. ఒక కట్ట ఉంది, కట్ట ఏం చేస్తారు కొంతమంది తీసుకుపోయి ఉసుక లాట్ మీద వేసి గుంజేస్తారు. దానికి మీకు స్ట్రెంత్ ఎట్లా పడుతుంది? ఒక కట్టకి ఎన్ని బస్సులు పోయారనేది ఇప్పుడు సారే చెప్పారా? ఒక కాంక్రీట్ అంటే చెప్తాడు 1 to 4 అంటాడు, వచ్చి 1 to 4 అంటే ఏం చెప్తారు మీరు? 1 kg సిమెంట్ అది కలిస్తే 1 to 4 కాంక్రీట్. 1 1/2 3 అంటే 1 kg సిమెంట్కి కేజీన్నర ఇసుక, 3 kgల కంకర, అది ఒక పాల మిక్సింగ్. వేసే సిమెంట్ స్ట్రెంత్ రావాలా. ఇప్పుడు ఏం చెప్తారు మీకు? 63% ఎప్పటికీ 25 రోజులకి మిషన్ పెట్టుకుంటారు. అది దాన్ని కీమ్ అంటారు. కీమ్లో పోసి 25 రోజులు కీమ్లో పోసిన తర్వాత 1 రోజు, 25 రోజుల తర్వాత తీసి 2 రోజులు ఎండబెట్టిన తర్వాత మిషన్లో